రోజులో మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని సుప్రీంకోర్టు చెప్పుతో కొట్టింది. ఒక చెప్పుతో కాదు, రెండు చెప్పులతో జగన్మోహన్ రెడ్డి రెండు చెంపలు పగిలేలాగా మళ్ళీ కొట్టింది. సిగ్గులేనటువంటి బతుకు ఎందుకు బతుకుతున్నాం అన్నట్టుగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఇంతకీ సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి కొట్టినటువంటి ఆ చెప్పు దెబ్బ ఏంటి, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు, ఏ విషయంలో జగన్కి రోడ్డు దిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే మన 420 గాడు ఒక్క రోజులో మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఈ రాష్ట్రంలో విధ్వంసం చేసినటువంటి నికృష్టుడిని కోర్టులు ఎన్నిసార్లు చెప్పు దెబ్బ కొట్టినా సిగ్గులైనటువంటి దౌర్భాగ్యుడు, ఏకంగా న్యాయ వ్యవస్థల్ని న్యాయమూర్తుల్ని కూడా దునుమాడినటువంటి దౌర్భాగ్యుడు, న్యాయ వ్యవస్థకి మచ్చ తెద్దామని ఏకంగా న్యాయమూర్తుల్ని కురేటువంటి ప్రయత్నం చేసిన వాడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగువాడు ఎన్వి రమణ అవుతుంటే ఆపాలను చూసినటువంటి దౌర్భాగ్యుడు భారతదేశ చరిత్రల యొక్క జగన్మోహన్ రెడ్డి. అయితే కేవలం రేపు సాయంత్రానికల్లా ఈడి బతుకు కుక్క బతుకు అవబోతా ఉంది. తాడేపల్లి నుంచి పారిపోబోతా ఉన్నాడు. ఈ సందర్భంలో కోర్టు మరోసారి చెప్పుతో కొట్టింది. ఒక్కసారి కాదు, దౌర్భాగ్యుడిని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటువంటి ఒక అరాచకవాది దుర్మార్గుడు, ఈవీఎం పగలగొట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి నికృష్టుడు కనీసం కౌంటింగ్ కేంద్రంలో కూడా పోవటానికి వీలు లేదు అంటూ తీర్పు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మరోసారి సమీక్షించి సరైనటువంటి తీర్పు ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇది చెప్పు దెబ్బ అనుకుంటున్నారా? ఇంతటితో ఆగలా. ఈ దౌర్భాగ్యుడు పోస్టల్ బ్యాలెట్లు సీలు వేస్తే గెజిటెడ్ ఆఫీసర్లు ఆ ఓట్లు ఎలాగో తెలుగుదేశానికి పడతాయనేటువంటి ఉద్దేశంతో, కూటమికి పడతాయనేటువంటి ఉద్దేశంతో సీలు వేయొద్దని చెప్పి అనేక మందిని ప్రెజర్ చేశాడు. అయితే సీల్ లేకపోయినా పర్లేదు, సంతకం ఉంటే చాలు, మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం కౌంటింగ్లో సరైనటువంటి ఓటుగా అని చెప్పి ఎన్నికల సంఘం చెబితే దాని మీద హైకోర్టుకి, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి ఈడి కుల లాయర్లు ఎవరోళ్ళు నిరంజన్ రెడ్డి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేటువంటి బానిస కుక్క ఇవి లండన్ పోయి ఏడ్చినటువంటి దౌర్భాగ్యం మనందరికీ తెలుసు. జగన్ జాతి కోసం పనిచేస్తాడు, కులం కోసం పనిచేస్తాడు. ఏదిలో వాడు చేసింది నాకు అర్థం కదా. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి నికృష్టుడు, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి దౌర్భాగ్యుడు, వాడిని చెప్పులతో కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అది వేరే సబ్జెక్టు. ఇప్పుడు దీని మీద సుప్రీంకోర్టు క్లియర్గా తీర్పిచ్చింది. దీంట్లో మేము ఇన్వాల్వ్ అవ్వం. ఇది ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం. ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయమే ఫైనల్. మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నికల కేసుగా మీరు దాని మీద కోర్టుకు రావచ్చు. అప్పుడు మేము దాని గురించి మాట్లాడతామని. అంటే చివరి ఆశలు వీడికి, దౌర్భాగ్యుడికి, జగన్మోహన్ రెడ్డికి ఎట్లా అంటే చివరి ఆశ, అరే దీని ద్వారా నేను గెలుస్తా, ఒక్క కేసు కోర్టులో గెలిచి జలగన్న గెలుతాను జలగన్న నిలబడతాను అని చెప్పించుకోవాలని తొత్తరా. నిన్న ఆరామస్తారు గట్టయితే పేమెంట్ ఇచ్చుకొని చెప్పించుకున్నాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా ప్రపంచం నమోదవుతుంది. ఇవాళ కేకే ఇచ్చినటువంటి సర్వే ప్రకారంగా 161 స్థానాలు, అంటే తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితులు 140 నుంచి 160 స్థానాలు వచ్చేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా కూడా కోల్పోబోతా ఉన్నాడు. ప్రతిపక్ష నేత పాత్ర కూడా ఈసారి అపోజిషన్ లీడర్గా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిలబడిన ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు చెప్పుతో కొట్టింది? ఎన్నోసార్లు. అమరావతి దగ్గర నుంచి అనేక సార్లు ఏబి వెంకటేశ్వరరావు గారి విషయం దగ్గర నుంచి, లేకపోతే విద్యుత్ బకాయిల గురించి, లేకపోతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ గురించి, లేకపోతే భవనాలకు రంగులేసినటువంటి ఈ నీచుడు మీరు ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. వాడి పార్టీ కలర్ వేయటానికి పిచ్చాడు, ఈ మెంటలోడు, ఈ సైకోగాడు వేలాది కోట్ల రూపాయలు తగలేశాడు. వాడి మీద కేసు పెట్టేటువంటి దమ్ము ఉండదు. వీడు చేసేటువంటి సైకో పనులను ప్రశ్నిస్తే కొడుకులు సేడి వాళ్ళంట. నా కొడకల్లారా పెట్టినోళ్ళు, పెట్టించినోళ్ళు, వెనకున్నోళ్ళు, ముందున్నోళ్ళు, సహకరించినోళ్ళు మొత్తం కట్టుకొని కుటుంబాలతో సహా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఏదో మిమ్మల్ని ఏదో దాడి చేస్తాం, చంపేస్తాం, లేపేస్తామని మేము చెప్పట్లా. చట్టపరంగా మేమే చర్యలు తీసుకుంటాం. డిపార్ట్మెంట్ పరంగా మేమే చర్యలు తీసుకుంటాం. మీరు చేసినటువంటి తప్పులపై ఎంక్వైరీ చేపిస్తాం. నా కొడకల్లార మీద పడిన ప్రతి దెబ్బకి మీకు మళ్ళీ అంతకి రెట్టింపు తిరిగి ఇవ్వకపోతే, కేసు పెట్టిన నా కొడుకులు, పెట్టించిన నా కొడుకులు, దాని వెనకున్నోళ్ళు, ముందు ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరితో తీర్చేటువంటి బాధ్యత రేపు మధ్యాహ్నం నుంచి మొదలు పెట్టబోతా ఉన్నా. నా కొడకల్లారా దాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండండి అని చెప్తా ఉన్నా. ఎవడ్రా ప్రజాస్వామ్యంలో ఎవడధికారం శాశ్వతం రా? నిజంగా వైసీపీ వాళ్ళ గురించి మేము ఏదో మాట్లాడాం. నెప్పుంటే వాళ్ళు మేము చూసుకుంటాం. మధ్యలో కేసులు పెట్టినోళ్ళు, తప్పుడు కేసులు పెట్టినోళ్ళు, అరెస్ట్ చేసినోళ్ళు, ఎంపీ రఘురామకృష్ణరాజు దగ్గర నుంచి నా దాకా మా అందరిని కొడతారా?
కరెంట్ షాకులు పెడతారా నా కొడకల్లారా, రేపు మీ కుటుంబ సభ్యులకు అదే బతుకులు వస్తాయి, మీకు అదే బతుకులు వస్తాయి. ఎక్కడికి పోతారు? ఎవరి అధికారం శాస్త్రం? 5 ఏళ్లకో 10 ఏళ్లకో మా చేతిలోకి అధికారం వచ్చినప్పుడు మీ తుత్తర తీరుస్తామనేటువంటి భయం ఆందోళన లేకుండా నా కొడకల్లారా, కులం కోసం కొందరు, మతం కోసం కొందరు, డబ్బు కోసం కొందరు, ప్రలోభాల కోసం కొందరు, ప్రమోషన్ల కోసం కొందరు, భయపడి కొందరు, బెదిరిస్తే కొందరు వాడికి ఊడిగం చేశారుగా. ఇవాళ వాడేమో లండన్ బారిపోతాడు. వాడి తప్పుడు పనులకు సహకరించిన వాళ్ళ బతుకులు కుక్కలు చింపిన విస్తరవుతాయనేది గుర్తుపెట్టుకోండి. ఇవాళ కోర్టు, సుప్రీంకోర్టు, నాయన కింద కోర్టులు, 5 కోర్టులు, 5 కోర్టులు, సుప్రీంకోర్టులు, ఎన్ని కోర్టులు ఎన్నిసార్లు చెంప పగిలేలా కొట్టిన సిగ్గులేనటువంటి వాడు. సాధారణంగా ఒక విషయంలో ఒక కేసులో కోర్టు వ్యతిరేకంగా తీర్పిస్తే ప్రభుత్వ నిర్ణయానికి సిగ్గున్నోడైతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాడు. వీడు పదవి కోసం ఎవరినన్నా వేసేటువంటి దౌర్భాగ్యుడు ఈడెందుకు రాజీనామా చేస్తాడు? చేయకపోగా ఆ న్యాయమూర్తులకి, న్యాయస్థానాలకు కులాలు, పార్టీలు అంట కట్టినటువంటి దౌర్భాగ్యపు చరిత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నికృష్టుడికి దక్కింది. ఈ దౌర్భాగ్యుడు, ఈ సైకో, ఈ ఫ్యాక్షనిస్టు, ఈ దుర్మార్గుడు, ఈ అరాచకవాది, ఈ పిచ్చోడు, ఈ మెంటలోడు, ఈ తొగ్గలగ్గాడు ఈ రోజుతో వాడి దరిద్రం పోబోతా ఉంది. రేపు ఉదయం 11-12 గంటలకల్లా నవశకం ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం అవుతోంది. చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నారు. తప్పు చేసిన ప్రతి ఒక్కడి తుత్తరా మేము తీర్చబోతున్నాం.